అండ్ అంటే ఇంత అద్భుతంగా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు, ఎందుకంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఆడారు. అంటే చూడ్డానికి అంత ఈజీగా ఉంది, ఎందుకంటే మన లెఫ్ట్ లెగ్ మాటే మన రైట్ లెగ్ వినదు. అలాంటిది ఒక్కొక్క లెగ్ ఇంకో చోటగా పెట్టాం. హే, మీరు మామూలుగా నడుచుకుంటే ఇక్కడికి వచ్చేసి అందరు. ఇప్పుడు చెయ్యి ఊపండి, ఏ చెయ్యి ఖాళీ ఉంది ఆ చేతి ఇలా ఊపండి ఆ ప్రపంచానికి. వెరీ గుడ్, బ్యాలెన్స్ అవుట్ అవుతారు. అసలు విషయం ఏంటంటే ఇందులో చాలా మందికి పాపం పరిస్థితి ఏంటంటే అందరిని ఇలా ఒకళ్ళు పట్టుకుని ఉన్నారు. ఈ టెన్షన్లో పాపం ప్యాంట్ లూజ్ అవ్వచ్చు, కష్టాలున్నాయి. నాకు అర్థమైంది మీ మానసిక పరిస్థితి, మీ ఆందోళన నాకు అర్థమైంది. సో ఇంత చక్కగా ఆడారు కాబట్టి ఆట వరకు అయితే పూర్తి చేశారు. అలాగే మా ఆడియన్స్ రిక్వెస్ట్ కూడా, మీరు ఇలాగే 2-3 డాన్స్ స్టెప్లు వేస్తే కదా, అవునా? అదిగో ఏమంటున్నారు, డాన్స్ చేయమంటున్నారు వాళ్ళే. ఓకే, రెడీయా? రెడీ, మ్యూజిక్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పాము లెక్క మనసు పండబట్టే, దీని బుంగ బుద్ధి శుద్ధి నాకు బుంగు తిన్న కోతి లెక్క సింగులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు, సినిమా సువిత మామ సింగు సింగు నీతో సిడి కొట్టిన మామ మామ. సినిమా సువిత మామ నీకు, సినిమా సువిత మామ సింగు సింగు నీతో సిడి కొట్టిన మామ. ఓకే, సో ఇప్పుడు మీరు మీ మొదటి ప్రయత్నంగా ఈ సైకిల్ టైర్లోకి, ఈ ట్యూబ్లోకి మీరు ఇప్పుడు గాలి ఎక్కిస్తారు. 60 సెకండ్ల టైం ఉంది, సరేనమ్మా? రెండిట్లోనూ గాలి ఎక్కిస్తారు 60 సెకండ్. రెడీ, 3, 2, 1, గో. ఇంకొంచెం కొంచెం మిగిలిందమ్మా, అంతే. అంటే లైట్గా ఇందులో కొంచెం గాలి, ఇందులో కొంచెం గాలి మిగిలింది. ఆల్మోస్ట్ 2 ట్యూబుల్లో నేను చెప్పినంతసేపు కూడా పట్టలేదు ఆవిడకి. నాకు తెలిసి నేను ఇంకొంచెం పెద్ద టైర్ తేవాల్సింది. ఓకే, పోనీ ఇక్కడ వరకు ఆవిడ కొట్టారు. సో ఈ లేడీకి సపోర్ట్ చేసే ఇంకో లేడీ ఎవరైనా ఉన్నారా? చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ పేరు? మౌనిక గారు, ఇట్రండి. ఓకే, సో మనం అనుకున్నట్టు మన మొదటి ప్రయత్నం మీరు ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. అది పూర్తిగా ఫినిష్ చేయడానికి ఆడియన్స్ నుంచి మీరు ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీకు
గాలి కొట్టడం దగ్గర నుంచి ఆటోకి సంబంధించిన అన్ని పనులు మీరే చూసుకోవాలి. అండ్ ఆ ఆటో మీ సొంత ఆటో అయితే ఇంకా అంతకంటే ఆనందం ఉండదు. సో ఆ ఆటో మీ సొంతం అవడం కోసం మీరు చేసిన ఈ మొదటి ప్రయత్నంలో మీకు 30,000 రూపాయలు అందుతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. సో మీ పేరు? మౌనిక. మౌనిక గారు, ఈవిడ గురించి మీరు విన్నారు, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు? చాలా కష్టాలు ఉన్నారని తెలిసింది. అది అలానే కాదు, తన భర్త పెళ్లి కాగానే 7 నెలలకి తన భర్త చనిపోగానే ఆ బాధ ఎంతో చాలా బాధగా ఉంటుంది. అంతేకాదు ఇలా జీ తెలుగు ప్రోగ్రాం వల్ల వాళ్ళకి ఎంతో కొంత కొంచెం సహాయం దొరికిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మందికి ఈ లక్ష్మీదేవి తలుపు తట్టిందిలో చాలా మంది జీవితాల గురించి తెలిసినప్పుడు చాలా మంది ఎంతో బాధపడ్డారు చూసి అయ్యో అని. అండ్ ఎంతోమందికి చాలా గుండెకి హత్తుకున్నాయి చాలా ఎపిసోడ్స్. చాలా మంది ఇంతకుముందు ఈ ఎపిసోడ్ కాకుండా ఏమైనా చూసారా ముందు ఎపిసోడ్? మౌనిక అనే ఒక అమ్మాయి తన చదువు కోసం ఎంతో తన తల్లిదండ్రులు పేదవాళ్ళైనా తన కష్టపడి చదువుకుంది. ఆ అమ్మాయికి చాలా సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. తప్పకుండా అమ్మా, ఇలా ఒక సాటి ఆడడానికి వచ్చిన ఒక కష్టానికి మీరు ముందుకు వచ్చారు. అండ్ ఇలాగే చాలా మంది ఇక్కడికి ముందుకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, వెరీ గుడ్. మీతో వేసినందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉంది. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. మీరేం చేస్తూ ఉంటారు? నా 10th అయిపోయింది. ఓకే, ఇప్పుడు చదువుకుంటున్నా. 10th అయిపోయింది, చదువుకుంటారా? పొద్దున లేచినప్పుడే నేను మా అమ్మని కూర్చోబెట్టి నేను అన్ని పనులు చేసుకొని మా అమ్మకు ముఖం కడిగి తువ్వాలతోటి తూడ్చి చాయ్ పోసి పండబెట్టి మేము స్కూల్కి వెళ్తాం. స్కూల్ చూసినాక ఇంటికి వచ్చి మా అమ్మకి ఏంటి కావాలంటే ఇంకా అవి చేస్తాను నేను. ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఆ పాపకు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళమ్మ మాట్లాడలేదు. వాళ్ళు అంటారు అమ్మ వాడి ఏడుస్తారు, అమ్మ లేపుతారు, ఇట్లా పట్టుకొని లిల్లి లేపుతారు, అన్నం తినబెడతారు. కానీ చాలా ధైర్యంగా ఉన్నారు మీరు. అంటే ఐ మీన్ అసలు ఎలా తట్టుకోలేకపోతున్నాం సార్. ఏమన్నా చేసుకుందామా, మనం కూడా వస్తే పిల్లలు ఏమైపోతారు. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడడానికి ఆవిడ ప్రయత్నిస్తారా, ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తారా ఆవిడ ఏమైనా? ఆమె చెప్పడానికి ప్రయత్నం కానీ ఆమెకు నాలుగు మొత్తం నోట్ల బట్ట చెక్కి ఇదంతా గుద్దినాడు, చేయలేదు. చేతిని ఒడిదిప్పి మంచి దగ్గర రాయిస్తలేడు. వదిన కదా ఎట్లయినా మడిదిని దగ్గర రాయిస్తుందా, వదినని చేయి తిప్పి కాళ్ళు ఇట్లా ఒడిదిప్పి 7 కాడికి ఇరిచేసిన ఒడిదిప్పి. 4 సంవత్సరాలుగా ఆమె మతే లేదు. ఎట్లా మూత్రం పోవాలి, దుడ్డుకోవాలి, బట్టలనే పోయేది, తీసేసేది, బట్టలు తీసేసి మళ్ళీ కొత్త బట్టలు కట్టేది. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా.